టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. బిఆర్ నాయుడువా లేక బూతు రోత నాయుడువా అంటూ ఫైర్ అయ్యారు. పవిత్రమైన పదవిలో ఉండి పరాయి స్త్రీని లైంగికంగా వేధించడం ఏంటి అని ప్రశ్నించారు. టీటీడీ చైర్మన్ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. స్నేహితుని భార్య అంటే మనకు సోదరితో సమానం. అసలు అటువంటి చెడు అభిప్రాయమే మనకి ఎవరికి కలగదు. మరి బిఆర్ నాయుడు గారు చెప్పినట్టు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయితే వాళ్ళ ఇంటికి పోయి పూట భోంచేయ. ఇదేంది ఇది? వాళ్ళ ఇంటికి పోయి పూట భోంచేయాల్సిన మన సంస్కృతికి భిన్నంగా ఆ ఇంటి మనిషి యొక్క భార్యను భోంచేస్తావా? ఇదేనా మన పెద్దలు నేర్పిన సంస్కృతి? ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని చెప్పి ఎంత ఈజీగా నువ్వు బుకాయిస్తావు. మళ్ళీ ఆయన మాట్లాడతాడు, ఏముందబ్బా దాంట్లో, ఎన్నిసార్లు చూసినా నాకేం కనపడలే, ఒలగాటే లేదు దాంట్లో, అశ్లీలత ఏమీ లేదు దాంట్లో, ఏముంది పని, ఎన్నిసార్లు చూసినా నాకేం కనపడలే అంటున్నాడు. ఏం కనపడాలా స్వామి? ఇంకా నాకు తెలియక అడుగుతా. పరాయి స్త్రీని, నీ ఫ్యామిలీ ఫ్రెండ్ అయినటువంటి వ్యక్తి యొక్క భార్యను నీవు నీ బాహుబంధాల్లో బంధిస్తువి. నడుము మీద చేయేసి వీణ మీటిన తర్వాత ఇంకా అశ్లీలత లేదా? ఇంక ఏమి చేసే అశ్లీలత అనుకుంటున్నావు నువ్వు? కనీస జ్ఞానం వచ్చినటువంటి ఏ యువతీ యువకులకు కూడా వివాహం కావాల్సిన అవసరం లేదు. వివాహ వయసు వచ్చినటువంటి ఏ యువతీ యువకులు అడిగినా కూడా అది అశ్లీలతనే చెప్తారు. నీకు మాత్రం ఒలగాటి లేదంటున్నావు నువ్వు. ఏముంది దాంట్లో? ఏం లేదు. ఇంకా అంతకు మించి మళ్ళా అందరితో ఆగలే, నేను తగ్గేదేలే అంటున్నాడు పుష్ప డైలాగు. ఈ తగ్గేదేలేన డైలాగు మరి దినమ్మ ఏడైనా కానీ మంచి విషయాలు ఉపయోగిస్తే అది బాగుంటుంది. నువ్వు బిఆర్ నాయుడువా, బూతు రోత నాయుడువా? ఇంకా నీకు ఏమాత్రమే కానీ సంస్కారము, మర్యాద, గౌరవము, దేవుని పట్ల భక్తిభావం ఉంటే ఇమ్మీడియట్గా నువ్వు రాజీనామా చేసి ఉండాలా. రాజీనామా చేయకపోవడం పైగా ఏముండా 7 కొండలు, 8వ కొండ ఉంది అంటున్నాడు. నా వ్యాపారాలు దండిగా ఉన్నాయి నా హైదరాబాద్లో, వీడికి నేను ఎందుకు రావాలా అంటే, తిరుమల తిరుపతి యొక్క పవిత్రమైనటువంటి ధార్మిక క్షేత్రమైన కొండ మీద నువ్వు నివాసం ఉండడం అనేది నీవు పనికిమాలిన పనిగా భావిస్తున్నావు. హైదరాబాద్లో కూర్చొని వ్యాపారాలు చేసుకునే విషయాన్ని నువ్వు గొప్పగా భావిస్తున్నావు. ఇంతటి బలహీనమైన అభిప్రాయము భగవంతుని పట్ల, ధార్మిక క్షేత్రం పట్ల ఉండే నీవు ఆ పదవి తీసుకోకూడదు.